కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే రాహు ఉన్నాడు. రాశిలో రాహువు ఉన్నందుకు ఏంటంటే చూడండి, గాలి దులి తగలడం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. కాబట్టి ఈ 4 రోడ్ల మీద అక్కడిక్కడే మనకి నిమ్మకాయలు అవి వేస్తూ ఉంటారు, అటువంటి తొక్కకండి దయచేసి. రాహు రాశిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనస్థానంలో శని కుజులు, 3వ భావంలో రవి బుధులు, 4వ భావంలో శుక్రుడు, పంచమంలో గురువు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఇక చంద్రుడు ఈ 15 రోజుల పాటు 7 రోజులు తిరుగుతాడు. ఒకే రాశిలో 2.5 రోజులు మారిపోతూ ఉంటాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ కుంభరాశి వారికి లగ్న రాహు వల్ల ఇమాజినేషన్స్ ఇవన్నీ బాగుంటాయి. అదేవిధంగా విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునేటువంటి వారికి కూడా రాశిలో రాహు ఉన్నందుకు మీకు అనుకూలిస్తుంది. కాబట్టి తెలియని ఒక ఊహ ఏమవుతుంది, ఏదో అవుతుందని ఒక భయాన్ని తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, ఏదైనా ఒక వ్యాపారం కోసం పార్ట్నర్స్గా ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు కుటుంబ వ్యవహారాల విషయంలో, అందులోనే ముఖ్యంగా ఒక్కోసారి మనం చూడండి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, వ్యతిరేకిస్తుంటారు. అందులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది ఎందుకు కొన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 3వ స్థానంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో, రవి బుధులు ఎప్పుడైతే ఉన్నారో, ఈ రవి ప్రధానంగా కొన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలిస్తాడు. గవర్నమెంట్ వ్యక్తులు కొంతమంది పరిచయం అవ్వడము, అదేవిధంగా కొంతమంది మనకి ఈ మధ్య కాలంలో ఈ వ్యాపారస్తులు కొంతమంది పరిచయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. 4వ భావాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఆర్ట్స్ రంగాలకు సంబంధించిన, కళా సంబంధించిన విద్యను నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడము, మంచి ర్యాంకు సంపాదించడము, మరియు అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి అనుకూలత, వస్తువు, వాహనము, గృహము, స్థలాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే సంతానం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. పంచమంలో గురువు ఉన్నప్పటికీ సంతాన యోగం అయితే కలుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుక్రుడు మారే ఇంకా బాగుంటుంది. అంటే ఈ పక్షం అయిపోయిన తర్వాత పక్షంలో చాలా బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః, లేదా ఓం నవవిద్రమ బింబ శ్రీ నెక్కారి హృదనచ్చదాయ నమః చేయండి. శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనేది బాగుంటుంది. ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి, మీకు చంద్ర నక్షత్రము, చంద్ర రాశి ఎలా ఉంటుందో, ఫలానా నక్షత్రం ఫలానా రాశి చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు, ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారు అన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటి కలుగుతుంది. దాంతోపాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్ లో ఉంటే ఇస్తున్నాడు, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే
ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింక్ను చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు అని పెద్దగా ఉపయోగపడలేదు అంటే అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని. విద్య ఎందుకు అవ్వట్లేదు? చాలా మంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటారు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు? చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి? చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు? దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాముకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అని మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 5వ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటి తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనని మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు బాధపడుతుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒకసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకుంటారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు? మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయంలో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయితే. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాలు అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, 10వ స్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.